గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో రాజ్య సంక్రమణ సిద్ధాంతం గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు డల్హౌసీ భారతదేశంలో తీసుకువచ్చిన ప్రజా సంక్షేమ కార్యక్రమం ఒకసారి చూద్దామండి. డల్హౌసీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఏంటి? వెరీ ఇంపార్టెంట్ అండి. పోటీ పరీక్షల్లో వెరీ ఇంపార్టెంట్. మనం చాలాసార్లు చూసింటాం, మేము కూడా చదివారు. ఒకసారి చూద్దామండి, గుర్తు చేస్తాం. ఏంటి డల్హౌసీ అంటేనే మనకు రాజ్య సంక్రమణ సిద్ధాంతమే గుర్తొస్తుంది. అవి కాకుండా ఈయన పేరులో ఇంకేమైనా తీసుకొచ్చారా అంటే నెంబర్ 1 అండి, పబ్లిక్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అని కూడా అంటారు. ఒకసారి చూడండి ఏం చేసిందంటే నెంబర్ 1 రవాణా వ్యవస్థ. ఒకసారి చూడండి, రవాణా వ్యవస్థ ఈ పేరులోనే భారతదేశంలో ఏంటంటే మొట్టమొదటిసారి రైల్వే వ్యవస్థని భారతదేశంలో ప్రవేశపెట్టాడు. రైల్వే ట్రాక్ కూడా జరిగింది. ఎక్కడి నుంచి అంటే 1853 ఏప్రిల్ 16 మంత్ ఇయర్ కూడా ఇంపార్టెంట్ అండి. 1853 ఏప్రిల్ 16 ముంబై టు థానా. ఒకసారి చూసుకోండి, ముంబై టు థానా మొదటి రైల్వే లైన్, ఫస్ట్ రైల్వే లైన్ భారతదేశంలో. ఫస్ట్ రైల్వే లైన్ భారతదేశంలో ముంబై టు థానా 1823 ఏప్రిల్ 1862 అండి. మనం అంటే ఈ పీరియడ్లో కాదని లింకప్ మన ఏపీలో ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ రైల్వే లైన్ రేణిగుంట పుత్తూరు 1862. ఒకసారి చూసుకోవాలండి. సో 1853 ఏప్రిల్ 16 ముంబై టు థానా ఫస్ట్ రైల్వే లైన్ భారతదేశంలో వచ్చింది. సో ఎందుకు అని అంటే మన కాడలో ఉన్న రా మెటీరియల్ ముడి సరుకులు వాళ్ళ దేశం తీసుకెళ్ళడానికి రవాణా సాధనం కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ప్రజాపాలన. అలాగే రెండవది పోస్టల్ వ్యవస్థ. చూడండి, పోస్టల్ వ్యవస్థ రెండవ పోస్టల్ వ్యవస్థ. ఏంటి ఆ పోస్టల్ వ్యవస్థ అంటే పోస్టల్ వ్యవస్థ అని ఏంటంటే సో అక్కడ మనకి ఆ పోస్టల్ వ్యవస్థలో కీలకమైన అంశం ఏంటంటే భారతదేశంలో వార్తలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరవేయడానికి పోస్ట్ ఆఫీస్ సిస్టమ్ ప్రవేశపెట్టాడు. సో అప్పట్లో అదే ప్రయాణ సాధనం. ఇప్పుడైతే మొబైల్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్స్ అవి ఇవి లెక్కలేని అంశాలు ఉంటాయి మనకు కావాల్సింది. కానీ అప్పుడైతే అలాంటివన్నీ ఏమి లేవు కాబట్టి అప్పట్లో అదే ప్రధాన సాధనం కాబట్టి ఈ పోస్టల్ వ్యవస్థ ప్రవేశపెట్టాడు. పోస్ట్ ఆఫీస్ కానీ రావడం పోవడం, టెలిగ్రామ్, టెలిఫోన్, టెలిసిస్టమ్స్ ఇవన్నీ మనకి ఈ పోస్టల్ వస్తున్నాడు. డక్కర్ సిస్టమ్ అని కూడా అంటారు రెండవ అంశం. అలాగే టెలిగ్రాఫ్ సిస్టమ్ మూడో అంశం. అలాగే మరొక అంశం అండి 1856లో డల్హౌసీ పీరియడ్లో వచ్చిన ఒక కీలకమైన అంశం ఏంటంటే వితంతు వివాహాన్ని చట్టబద్ధం చేశారు. వితంతు వివాహాన్ని చట్టబద్ధం చేశారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. వితంతు విడో రీమ్యారేజ్ లీగలైజ్ వితంతు వివాహాన్ని చట్టబద్ధం చేశారు 1856లో. అలాగే ఈ పీరియడ్లోనే విద్యా వ్యవస్థలో గుడ్స్ డిస్పాచ్ యాక్ట్. ఒకసారి చూడండి, గుడ్స్ డిస్పాచ్ యాక్ట్ అనేది ఒక యాక్ట్ వచ్చాడు. సో విద్యా వ్యవస్థలో మగ్నా కార్టా అంటే ఈ పీరియడ్లోనే రావడం జరిగిందండి. సో ఈ విధంగా డల్హౌసీ భారతదేశంలో రాజ్య ఆక్రమణ చేసిన కొన్ని సంక్షేమ కార్యక్రమాలు భారతదేశ ప్రజలకు ఇచ్చిన స్థాయిలో అక్కడ ప్రధానంగా రైల్వే వ్యవస్థ కానీ, విద్యుత్ వివాహం కానీ, పోస్టల్ సిస్టమ్ కానీ, టెలిగ్రాఫ్ సిస్టమ్ కానీ ఇలాంటివి మన విద్యా వ్యవస్థ కానీ ఇవి భారతదేశంలో పూర్తి స్థాయిలో ఇచ్చిన స్థాయిలో ఉంటుంది. సో ఇవేంటి ఉన్నది. రేపు క్లాస్లో మరొక టాపిక్తో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.